మునిగిపోయిన ఈ రోజు వరకు తెలుపలే. అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మునిగిపోయిందా? ప్రజలు చెప్తే కూడా ఇంజనీర్లు లేదు, మీరు ఎవరు లేదు, కనీసం అక్కడ చూడడానికి కూడా పోలేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ మారంగానే పవిత్రత అయినట్లు కొంతమంది అయితే మరి అసలు ఏం లోనే లేదంటున్నారు. లెక్కలతో సహా క్లియర్గా ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి. అసలు మీ ప్రభుత్వంలో మీ దగ్గర ఉన్నాయి కదా. 2005లో ప్రారంభించినటువంటి మీరు 2014 వరకు మీరు 22 కిలోమీటర్లు ఇయర్ వైజ్గా ఉంది. ఇక్కడ ఇయర్ వైజ్గా మీకు డాటా మీ దగ్గర ఉంది. మసిగూసి మారటికాయ చేసినట్టు మీరు ఏదో చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే 2014 వరకు మీరు 22 కిలోమీటర్లు దూతే మరి 2 సంవత్సరాల కరోనా ఉన్నా కూడా దాదాపు 12 కిలోమీటర్లు దూయింది. ఇది వాస్తవం కాదా? తోగకపోతే దాదాపు 3,900 కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది? మీ హాయంలో అన్ని సంవత్సరాలు పనిచేసి 2006 నుంచి 14 వరకు అన్ని సంవత్సరాల్లో మీరు 3,600 రూపాయలు ఖర్చు చేసి పనులు చేస్తే మా ప్రభుత్వ హాయంలో 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. వాస్తవం కాదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉంటాయి కదా. ఒక ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఒక లెక్కలు ఉండాలి, అధికారులను పక్కన పెట్టుకోవాలి, లెక్కలతో సహా చెప్పాలి. ఇది అడ్డగోలు, ఇది తెలంగాణ గవర్నమెంట్, ఇది అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? ప్రజలు చూస్తలేరా? ఒక మంత్రి గారేమో హెలికాప్టర్ లేదు నేను పోను, హెలికాప్టర్ వస్తేనే నేను పోతా అని చెప్పి హెలికాప్టర్ రాని రోజు ఒక మంత్రి పోడు. ఇక ఎలక్షన్ల మీద పని మీద ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు, మంత్రి గారు హెలికాప్టర్ లేదని పోవడం, ఇక ఇంకొక మంత్రి విదేశాలు తిరగడం. తప్పులు చేసేది వాళ్ళు, ఉల్టం మా ప్రభుత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోవడమే. హరీష్ రావు గారు వచ్చిండని చెప్పి ఆయన మీద ఆరోపణలు. ఆయన వచ్చి మేమందరం తోలుకొని మేమందరం కలిసిపోతేనే కదా బాలరాజు గారి నియోజకవర్గం అది. ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన మీద లేనిపోని ఆంక్షలు, భార్య తీసుకోకపోతే ఆంక్షలే, ఫ్యామిలీతోనే పోతే ఆంక్షలే, అవమానపరిచే రీతిలో. ఇక అవమానాన్ని తట్టుకోలేక హరీష్ అన్న మనం పోదాందా పాన మరలేక అర్లి పోదామని చెప్పి అందరం కలిసిపోతే కనీసం గేట్ లోపల కూడా రానియలేదు మమ్మల్ని. గేట్లకు లోపలికి ఎంటర్ కూడా కానియలేదు. ఏం చేద్దాం చెప్తామంటే వాళ్ళ తప్పులన్నీ అడుగుతామని, ఎత్తి చూపుతామని చెప్పని. 21 నాడు ఒక శాసనసభ్యుని కూతురు ప్రీ వెడ్డింగ్కు అబుదాబి పోతే 22 నాడు సంఘటన అయింది. సంఘటన జరిగిన తర్వాత ఒక సంఘటన మీదేసి ఈయన బాధ్యుడు అంటారు. అసలు విషయాలు మీకు తెలియదేమో. ఆ ప్రీ వెడ్డింగ్కి మంత్రిగా ఒక మంత్రిగా నల్గొండ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ వెడ్డింగ్లో. హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ మంత్రియా, లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా నీటిపారుదల శాఖకు సలహాదారుడా? ఏముంది? ఆయన దుబాయ్ పోయినందుకు మీరు పని చేయలేదు. ఎక్కడే సంఘటన జరిగితే వీళ్ళు బాధ్యులు అంటే వీళ్ళు ఏమైనా హోమ్ మినిస్టరా, లేకపోతే అక్కడ ఏదైనా గవర్నమెంట్లో ఏమైనా కీలక పోస్ట్ ఉన్నాడా? ఎక్కడ ఏం జరిగినా వీలే కారణం అనడం ఏమన్నా న్యాయం ధర్మం ఉందా? అదే ప్రీ వెడ్డింగ్లో ఒక మంత్రి ఉన్నాడు, మీ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనుకోస్తే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో మీరు ఎక్కడో కూడా ఉండాలి, కానీ ఈయనకేం సంబంధం? ఎక్కడో జరిగితే ఏదైనా గొడవ జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏదైనా హత్య జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏం మాట్లాడతలేరంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది. డీజీపీ మీరు చెప్పిన మాట వింటాడు. ఒక హింసాత్మక సంఘటన ఉన్నప్పుడు డీజీపీ వివరణ ఇవ్వాలా? అలాంటిది ఏం లేదు.
ఎలక్షన్లో అప్పుడు ఇట్లే మాట్లాడినాం నమ్మిరు, ఇదిగో ఇట్లే మాట్లాడితే నమ్ముతారు అనుకుంటున్నామో. ఊర్లలో పోయి చూడండి, రెడీగా ఉన్నారు వాళ్ళు, సలాకి కాల్చి రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఏడ పెట్టాలనో ఏడ వస్తానో అవుతానికి రెడీ ఉన్నారు. పొద్దుస్తమానం ఎప్పుడు మాట్లాడడము, కేసీఆర్ తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఇదే పనా? ప్రభుత్వం మీ చేతిలో పెట్టినప్పుడు పరిపాలన గాడిలో పెట్టాలి, ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి, బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసే ముందు ఎవరిని అడిగి చేసిర్రు, ఏం ఆధారాలు ఉన్నాయి, ఎవరు సర్టిఫికేట్ అడగాలి, అధికారులను అడగాలి. ఒక విహారయాత్రకు పోయినట్టు పోయి చేపల పులుసు తిని కమ్మ ఉందా లేదని చెప్పి మళ్ళీ వాపసు రావడం కాదు. అక్కడ మేము 4-5 రోజుల వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే అది భావ్యం కాదు, మీరు పని చేయాలని. మీరు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారో అప్పుడు చేయాల్సి వచ్చింది. కనీసం సూచనలు ఇద్దామంటే మీకు ఆ ఓపిక కూడా లేదు. మంత్రులకు అసహనం, వాళ్ళకి ఎక్కువ అసహనం ఉంది. ఇక 3 ఏళ్ళలో ఎలక్షన్ వస్తుందంట, మరి వస్తుంది. వీళ్ళు అనుకుంటారేమో ఇంకా 10 ఏళ్ళ వరకు ఎలక్షన్ రాదనుకుంటారేమో, లేకపోతే ఏదో రాజకీయ పాలన అనుకుంటారేమో, మేమే కంటిన్యూ ఉంటామని. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము ఇంత చేస్తే మరి మిమ్మల్ని దింపినా అనుకోవచ్చు. మీరు మాకన్నా ఎక్కువ పొడుస్తాం, మాకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మిండ్రు, మోసపోయి మీకు ఓట్లు వేసిండ్రు. దాన్ని మీకు కూడా తెలుసు, కానీ దాన్ని ఏదో కప్పిపుచ్చి మా ఎమ్మెల్యేలను అవమానపరచుకుంటా, లేదు మైండ్ గేమ్ ఆడుకుంటా, మమ్మల్ని విమర్శించుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా, ఉల్టా మేము పని చేయమంటే మా మీదనే ఉల్టా దబాయించుకుంటా చేస్తే సరిపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు గమనిస్తున్నారు, బహుజనులు గమనిస్తున్నారు, రైతు బిడ్డ, రైతులు ముఖ్యంగా అన్నం పెట్టిన రైతు గమనిస్తున్నాడు. రైతుకు కులం గిలం ఏం లేదు, ఏదో ధన్మని ఏదో మోసపోయిండు. రైతు మోసపోయి ఓట్లు వేసిండు, అరే మనం ఇంకా బాగుపడతాం రా అని, అంతే తప్ప వేరే ఏం లేదు. అక్కడ మీ వలలో చిక్కుకున్నారు, బయట పడ్డరు. ఇప్పుడు ఇంత అన్యాయంగా మాట్లాడమా? అసలు కన్వేయర్ బెల్ట్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా ఈ పాటికి సగం పని అయ్యేది. చిన్న కన్వేయర్ బెల్ట్ని రిపేర్ చేయడానికి చేతకాలి ఇప్పటివరకు కూడా. లోపల నుంచి మట్టి తేవాలంటే కన్వేయర్ బెల్టే తిరుగుతూ ఉంటుంది బెల్టు. అక్కడ మట్టి వేస్తే దండం వస్తూనే ఉంటుంది లోపలికి నుంచి, ఎంత తీసిందంత. ఈజీ మెథడ్. టన్నల్లో కానీ ఈవెన్ బొగ్గు గనుల్లో కానీ పనిచేసేది ఓన్లీ కన్వేయర్ బెల్టే. మొత్తం బయటికి రావాలంటే, మట్టి రావాలంటే ఆక్సిజన్ పంపించడము, లోపల పని చేయడం. నువ్వు పోతున్నారు అడ్డం దొడ్డంగా లోపల మొత్తం మిషన్ సామాన్లు పడి ఉన్నాయి, కట్ చేయట్లేదు. దానికి డిసిజన్ తీసుకునికే 10 రోజులు అయింది మీకు అది కట్ చేయడానికి. మిస్టరీ కట్ చేయడానికి 10 రోజులు పట్టింది, కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇంతవరకు కాలేదు. ఎప్పుడు చెప్పినా పత్రికా ముఖం 2 రోజులు అయిపోతాయి, 2 రోజులు అదుపులోకి వస్తాయి. ఉన్న పానాలు గాలి కలిసిపోయి ఇప్పుడు శవాలు దేవుళ్ళు ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఏడుందని ఇప్పుడు దొరికితే చాలన్నట్టుంది. చనిపోయిన శవాలు దొరికితే చాలన్న దేవుడు అన్న ఆ పరిస్థితి వచ్చింది మీ నిర్వాహకానికి. నిండుగా 8 ప్రాణాలు గాలి కలిస్తే మీ వ్యవహారం వల్ల, మీ చర్యల వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల. మీరు అనుకున్న ఇవాళ కాదు రేపు దన్మని మొత్తం పొడిచి మేమే ఎస్ఎల్బీసీ నిల్లు తెచ్చిన అనిపించుకోవాలని చూసారు. కానీ ప్రాణాలు చూడలే, పేదల ప్రాణాలు మీకు లెక్క లేదు, ప్రాజెక్టు మీద అవగాహన లేదు, ప్రమాదం జరిగితే ఏం చేయాలనే ముందు జాగ్రత్త చర్యలు లేవు, ఏమి లేవు. ఇంకా రోబోలు వస్తారట, ఎప్పుడు వచ్చినాక సచ్చినాక వస్తారా? రోబోలు యాడికి నుంచి వస్తాయి? డ్రోన్ కెమెరాలు, రోబోలు. చిన్న కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి మీకు ఇంతవరకు అయితే లేదు. ఇవి అయితేవే ఏట్ల రాయి తిన్నాడంట, మన ఏది కూట్ల రాయి తిన్నాడంటే ఏట్ల రాయి తీస్తానంట. వాడు నమ్ముతాడు. తల్లిలో ఇంత రాయి తిన్నాడంట, ఏట్లు పోయి రాయి నమ్ముతాడు. చిన్న బెల్ట్ అండి,
మట్టి తీసినామంటే మేము ఎన్ని లారీలు తీసిరు అని చెప్పి వెతుకుతా ఉన్నాం. ఏడవసిరు అంటే చిన్న 10 గంపల గింత ఇట్లా పడ్డది. ఆ విలేకరులు చూపించింది గిదే చూడనా అని చెప్పి. ప్రమాదము జరుగుతుందని నైట్ డ్యూటీలో ఉన్నటువంటి 42 మంది కార్మికులు చెప్పినా కూడా మీరు లోపలికి పంపించిండ్రు. కూలుతుంది పోవద్దు అన్నా వీళ్ళని లోపలికి పంపించిండ్రు. పోయిన తర్వాత 10 నిమిషాలు ఆగినా బతికేవాళ్ళు హడావుడిని లోపలికి పంపించారు. ఒక ఛానల్ ఆగినా మేము బతికేటోళ్ళం సార్ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 42 మంది దిగిన వాళ్ళు కొంతమంది కార్మికులు మాకు చెప్పిండ్రు. లోపల జరుగుతుంటే అట్లా కూలుతుంటే ఈడ 4 మీటర్ల దూరంలో ఉండి కూలుతుంటే చూసి ఎందుకు కురుకొచ్చిన కార్మికులు కూడా చెప్పిండ్రు. కావాలంటే అక్కడనే ఉన్నారు, ఆడనే ఉన్నారు కార్మికులు. 3 నెలల జీతాలు ఇవ్వాలి వాళ్ళకు.